మా ధర్మసాగర్ సిరివివో. మా గ్రూప్ పేరు తేజ సంఘం. మా గ్రూప్లో మేము ప్రతి నెల రెగ్యులర్గా కట్టుకున్నా కూడా మాకు 1,30,000 రూపాయలను అప్పు కింద చూపిస్తుంది. మేము రెగ్యులర్గా కట్టినా కూడా మాకు అప్పే 1,30,000 చూపిస్తుంది. మరి అవి డబ్బులు ఎవరు కట్టాలి అని చెప్పేసి మేము మా గ్రూప్ తరపున ఇక్కడికి వచ్చినాం. మేము ఒక 50 మంది వచ్చినాము. మేమందరం కలిసి దరఖాస్తు రాసి మేడం దగ్గర అప్లికేషన్ ఇచ్చి మాకు న్యాయం చేయమని అంటే మేడం కూడా తీసుకొని అన్ని రాసుకొని వివరాలను తీసుకొని మాకు న్యాయం చేస్తానని చెప్పేసి చెప్పారు. న్యాయం జరుగుతుందని చెప్పి మీకు నమ్మకం ఉందా? ఉంది. దీంట్లో ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది బాధితులు, ఎంత అమౌంట్? 250 మంది, 17 సంఘాలు ఉంటాయి, 25 సంఘాలు. వారం రోజుల నుండి లెక్కలన్నీ జరిగినాయి. హన్మకొండ నుంచి ఆడిటర్లు వచ్చారు, లెక్కలు చేశారు. అవన్నీ లెక్కలన్నీ కలిపి 17 లక్షలు 22 లక్షల దాకా అది మాకు లాస్ వచ్చిందని చెప్పేసి అన్నారు. అంటే వాటిని లెక్కలను అందరి సమక్షంలో తీర్మానం రాయించుకొని నేను కడతాను అని చెప్పి తీర్మానం రాశాక కొన్ని రోజులకు మళ్ళీ వీళ్ళందరి లెక్కలు చేసిన వాళ్ళందరి పైన కూడా నోటీసులు పంపి వాళ్ళపైన కేసులు పెట్టడం కూడా జరిగింది. దాని ద్వారా మాకు ఎటువంటి ఆస్తి నష్టం జరిగినా కూడా వీళ్ళేదా బాధ్యత అని చెప్పేసి లెక్కలు చేసిన వారిపైన కేసు పెట్టిండ్రు. దాని ద్వారా మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి అక్కడ దరఖాస్తు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదులో మాకు పై అధికారులు రావాలని చెప్పేసి అంటే మాకు ఎటువంటి న్యాయం అక్కడ జరగలేదు. ఈరోజు ఇక్కడ మేము కలెక్టర్ ఆఫీస్కి అన్ని రాసుకొని అవన్నీ తీసుకొని ఒక 50 మంది దాకా ఆటోలలో వచ్చి ఈరోజు మేడం దగ్గర కలిసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మేడంతో మాట్లాడినప్పుడు మేడం అన్ని వివరాలు తీసుకొని మీకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పేసి వివరాలన్నీ తీసుకొని మాకు న్యాయం చేస్తానని చెప్పారు. సార్, నా పేరు స్వప్న. సిరి గ్రామైక్య సంఘంలో నేను కోశాధికారిని. ఆడిట్ చేసే లెక్కల్లో ఒక్కొక్క సంఘం మీద 50,000 తేలడం జరిగింది. కొన్ని ఎక్కువ పొదుపులు అప్పులు తీసుకున్న దాంట్లో కూడా 1,50,000, 2 లక్షల చిల్లర తేలడం జరిగింది. అవి అందులో బ్యాంకులో ట్రాన్స్ఫర్ పెట్టింది కావచ్చు అని మేము అనుకున్నాము. కానీ లెక్కలు ఆడిట్ చేసే విధానంలో ఆమె వేయలేదు అని తెలిసిన తర్వాత మేము లెక్కలు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం. సంఘంలో మాకు ఒక 20,000 నష్టం జరిగింది సార్. మాది అరుణోదయ సంఘము. అంటే ఎంతమంది అంటే దాదాపు 250 మంది సభ్యులు సార్. అందులో 250 అంటే 200 మంది దాకా నష్టపోయి ఉన్నారు.